హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాన్యా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి వెండి పట్టీలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నదైతే ఈరోజు మన వీడియో అండి. 1 రూపీతో ఎలా మనం క్లీన్ చేసుకోవాలన్నదైతే నేను మీకు చూపించేస్తాను. ఇవైతే నా పట్టీలండి. ఒకదాన్ని వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇవి నా పట్టీలండి. ఇవైతే మా పాప పట్టీలు ఇవి నావి డైలీ యూస్ పట్టీలండి. ఈ 3 అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి అయితే కొత్త పట్టీలు కొనాలంటే అవ్వదు కాబట్టి, న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలకంతా అవ్వదు కాబట్టి మనమైతే ఇప్పుడు 1 రూపీతో ఎక్కువ ఖర్చు లేకుండా 1 రూపీతో మనం ఎలా క్లీన్ చేసుకోవాలన్నది నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కార్తికేయ షాంపూ ఉంటుంది కదండి, అదైతే యూస్ చేయాలా. మనం బయట వెండి క్లీన్ చేస్తారు కదా, షాపులు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కుంకుడుకాయ అయితే వేస్తారు. ఈ షాంపూలో కూడా కుంకుడుకాయ అన్నది ఉంటుంది కాబట్టి మనం కార్తికేయ షాంపూ అయితే తీసుకోవాలా. ఆ షాంపూ వేసి దాంట్లో కార్తికేయ షాంపూ వేసి అందులో వాటర్ పోసి దాన్ని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇందులో పట్టీలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ నా పట్టీలు వేసేసుకుంటున్నాను. ఇవి బాగా అయితే ఒక హాఫ్ డే అయితే బాగా నానపెట్టాలండి. అప్పుడైతే అవి వాటర్లో ఉంచితే హాఫ్ డే తర్వాత తీస్తే అందులో ఉంటుంది కదా మురికంతా, డస్ట్ అంతా అయితే పక్కకు అయితే వచ్చేస్తుంది వాటర్లో. మనకి తెలుస్తుంది బాగా. వాటర్ కూడా బ్లాక్ కలర్లో అయిపోయి ఉంటాయండి. హాఫ్ డే అయితే పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే హాఫ్ డే పెట్టాను. 1 డే పెట్టుకున్నా నో ప్రాబ్లం అండి. 1 డే అయినా పెట్టుకోవచ్చు. హాఫ్ డే తర్వాత అయితే పట్టీలు చూపించాలనుకుంటున్నా. ఒకదాన్ని షూట్ చేస్తున్నాను కాబట్టి అవి ఇట్లా ఉంచితే వాటర్ అయితే కింద పోతున్నాయి. అందుకని పట్టీలు అయితే తీసి చూపిస్తాను. చూడండి, మురికి అయితే నీట్గా అయితే మురికిపోయింది. మనకి బాగా డస్ట్ అంతా బ్లాక్గా ఉండేదంతా వచ్చేసింది. దాని పట్టీ లోపల ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటే లోపల ఉండే డస్ట్ అంతా అయితే బాగా వచ్చేస్తుందండి మనకి. చూడండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది పట్టీ. చాలా అంటే చాలా నీట్గా. బయట వెండి షాపుల్లో అక్కడ మనం క్లీన్ చేయించామనుకో, వాళ్ళు కొంచెం వెండి అయితే తీసేసుకుంటారు. అది మనకి తెలియకుండా ఎలా తీస్తారు అండి, వాళ్ళు మళ్ళీ తీసేస్తారు వెండి. క్లీన్ చేయకముందు అయితే వెండి పట్టీలు ఒకసారి చూసేయండి, ఇంత బ్లాక్ అయితే ఉన్నాయి. క్లీన్ చేసిన తర్వాత పట్టీలు అయితే చూపిస్తున్నాను చూడండి, ఎంత వైట్గా వచ్చాయో చూడండి. కొత్త పట్టీలాగా అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి. ఈ టిప్స్ అయితే మీరు పాటించండి. నేనైతే మంత్లీ అయితే క్లీన్ చేసుకుంటాను పట్టీలని. ఇవి నా డైలీ యూస్ పట్టీలండి. ఇవి చాలా బాగుంటాయి. డైలీ వేసుకోవడానికి అయితే బాగుంటాయి. ఈ పట్టీలన్నీ తీసుకొని క్లాత్లో అయితే వేసి బాగా తుడుచుకొని ఆరబెట్టేస్తే ఇంకా 1 మంత్ దాకా అయితే బ్లాక్గా అవ్వవండి. పట్టీలు చూస్తున్నారు కదా. క్లీన్ చేసుకున్న తర్వాత పట్టీలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా నీకు లాస్ట్లో అయితే ఫోటో అయితే పెడతాను, చూసేయండి. లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.